హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటర్ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి వేసినప్పుడు చెప్పాను కదా, వెస్ట్ సైడ్ ఎలివేషన్ వైపు బాత్రూమ్ వచ్చింది ఓపెన్ సిట్టింగ్ బాల్కనీలోని. సో ఆ బాత్రూమ్ ఏంటంటే మీకు చూపిస్తాను, ఆ లైన్లో ఎలా చేసాం అనేది వీడియో చూపిస్తున్నాను మీకు. ఇలాగ ఐస్టైల్ ఓపెన్ బాల్కనీలో వచ్చిందనమాట అటాచ్డ్ బాత్రూమ్ అనేది వెస్ట్ సైడ్. సో ఇదంతా ఎలివేషన్లోకి పైపులు కనబడకుండా మనం ఏంటంటే ఫస్ట్లో ప్లాన్ వేసుకున్నాం ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి మనకి కిటికీకి ఒకవైపు ఏమో 2.5 ఒకవైపు 4 ప్లాన్ చేసుకున్నాం. సో ఏంటంటే వీళ్ళు బాత్రూమ్ కవర్ చేస్తారేమో అనుకున్నాం, అలాగా వీళ్ళు కవర్ చేయరంట. మొత్తం ఓపెన్గా గ్లాస్ వచ్చేస్తుందంట, ఓపెన్గా ఉంటుంది. అదేంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఆ బెడ్రూమ్ సంబంధించి వాళ్ళకి ఫ్రీగా ఉండాలని ఓన్లీ అక్కడ మనకి రైలింగ్లో గ్లాస్ ఇస్తారంటే మొత్తం ఓపెన్గా ఉంటుందంట అక్కడ. దానివల్ల మనం ఆ లైన్ అయితే మళ్లించడం జరిగింది. మీకు ఎలా చేసాం అనేది కూడా మీకు దగ్గరికి వెళ్ళి ఏం ఫిట్టింగ్లో వాడాం అన్నీ చూపెడతాను మీకు. సో ఇండస్ట్రీలోకి వెళ్ళిపోదాం మనం. ఇది వచ్చి మనకి పార్కింగ్ లో ఉందన్నమాట. సో ఇదేంటంటే మనకి ఇంకా సీలింగ్ పైన బాత్రూమ్ ఉంది ఒకటిలోది, ఇక్కడ ఏంటంటే సీలింగ్ వర్క్ అనేది జరగలేదు. దానివల్ల ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మొత్తం 2 లైన్లు కూడా ఒకవైపే వేసాను అనమాట. రేపు పొద్దున ఏంటంటే ఎలివేషన్లో ఏమైనా అడ్డు రాకుండా తెల్లగా కనబడకుండా బాక్స్లో కట్టించుకుంటారు, 2 ఒకవైపు మూలగా వేస్తే కనుక అని చెప్పడం జరిగింది మనతో. సో ఆ బ్లూ పైప్ వచ్చి మనకి లీకేజ్ పైప్ అనమాట. గత వీడియోలో చెప్పాను కదా, బ్లూ పైపులు లీకేజ్ పైపులు బాత్రూమ్ వాటర్ ఫిల్టింగ్ చేస్తాం, దానికి సంబంధించింది లీకేజ్ పైప్ అనమాట. అది 2.5 ఏమో వేస్ట్ వాటర్, 4 ఏమో టాయిలెట్ పైపు. సో మీకు చూపిస్తాను, 2వ స్టేర్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ వచ్చేసామండి 2వ స్టేర్లోకి వచ్చి. చూడండి, ఇదే అనమాట ఓపెన్ బాల్కనీలో వెస్ట్ ఫేస్ ఎలివేషన్ వైపు వచ్చిన బాత్రూమ్ అనమాట. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఈ మూల వాష్ బేసిన్ వస్తుంది మనకి. ఇక్కడ వచ్చి నార్త్ ఫేసింగ్ షూట్ వస్తుంది అనమాట. చూడండి, ఇదేంటంటే మనం గొలుసు కొద్ది కొట్టి ప్రస్తుతానికి పైపులో ఏం చేస్తాం, ఈ గొలుసు అంతా కొట్టి వాటర్ ఉంచేయాలి. సో ఏంటంటే లోన మొత్తం బాత్రూమ్ ఒకసారి చేద్దామని ప్రస్తుతానికి లైన్ వేసి బిజ్జానికి ప్యాక్ చేసేస్తాం అనమాట. బ్లూ పైప్ చూస్తారు కదా, లీకేజ్ పైపు, ఆ బ్లూ పైప్ లోకి మనం వాటర్ ప్రూఫ్ చేసిన వాటర్ అనేది పెడతాం అనమాట. దాంట్లో నీళ్ళు వెళ్ళిపోయేలాగా. ఎప్పుడైనా ఫ్యూచర్ లీక్ అయితే దాని ద్వారా బయటకు వెళ్ళిపోద్ది అనమాట మనకి వాటర్ అనేది. గుర్తుంచుకోండి, ఇలా నాంగా కటింగ్ చేసుకుంటే మనం జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మీకు బయట తీసుకెళ్ళి చూపెడతాం లైన్ ఎలా చేసాం ఏంటనేది. మొత్తం ఫిట్టింగ్స్ ఏం వాడడం అన్ని కూడా వివరంగా చెప్తాం. ఇదిగోండి, మనకి ఫస్ట్ ఏంటంటే అనుకున్నాను, చెప్పాను కదా అటువైపు ఇటువైపు లైన్ అనుకున్నాం. సో మనం ఏంటంటే ఈ మూల వేసుకుంటే మనకి ఏంటి, రేపు పొద్దున వాళ్ళు ఏమైనా కవర్ వేసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. యూపీఎస్తో కానీ లేదా పిఓపితో కానీ లేదా కట్టించుకుంటారు వాళ్ళు. అందుకని మనం 2 కూడా మూలకు తీస్తాం అనమాట. చూడండి, ఈ నాగల పైపునేమో ఈ గోడకి వేసాం, 2.5 పైపునేమో ఈ గోడకి వేసాం. చూడండి క్లాంప్లు. ఈ మధ్యలో ఉన్న స్పేస్లోనే మనం ఈ బ్లూ పైప్ లీకేజ్ పైప్ అనమాట. అది ఆ లీకేజ్ పైప్ని నడిపించడం జరిగింది. సో ఇంకా తడిలోకి వెళ్ళాలన్నమాట. ఇది మనం అక్కడ పైన ప్లాస్టింగ్ మొన్న చేశారని పైన 4-5లో ఆఫ్ చేస్తాం. ఈ బిజ్జాలు కొట్టేటప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఇలా ప్లాస్టింగ్ అయిపోవాలి. ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మనం కొట్టి మనం పైపులు వేసి ప్యాక్ చేసుకోవాలి వెంటనే. ఎందుకంటే మనం బిజ్జాలు కుట్టేసి వదిలేసామనుకోండి, ఈ టాపీ పని జరిగినప్పుడు దాంట్లో తుప్పలు పడి ఆ బిజ్జలు అనేది కంపు అయిపోతే మనం ఎంత మంచి కెమికల్ వేసి ప్యాక్ చేసినా కానీ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా బిజ్జలు కుట్టినప్పుడు కూడా మనం లైన్ తాడు అనేది వాడాలి. లైన్ తాడు వాడితే ఏమవుతుందంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, లెవెల్గా. లేదు ఎడాపెడ వచ్చి అనుకోండి, మన బిజ్జలు సరిగ్గా లేకపోతే పైప్ వేసుకున్నప్పుడు మనకి పని సరిగ్గా అవ్వదు అనమాట. ఒక పైప్ వేస్తాం మళ్ళీ కుట్టుకోవడం, ఒక పైప్ వేస్తాం కుట్టుకోవడం అంటే సాగదు. బిజ్జలు కుట్టేటప్పుడు లైన్ కుట్టించేసుకోవాలి. అలాగే గమనించండి, ఇక్కడ గులసన మొత్తం చూడండి, ఆ బిజ్జం చుట్టూరు కూడా మనం ప్యాక్ చేస్తాం కదా, ఆ గులసన అనమాట. ఈ టాప్ పని చేసినప్పుడు కట్టేటప్పుడు కానీ అలాగే ప్లాస్టింగ్ చేసినప్పుడు కానీ సున్నాలు పడుతూ ఉంటాయి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనం శుభ్రంగా కడిగి బిజ్జలు ప్యాక్ చేసుకుంటే బిజ్జలు అనేది లీక్ అవ్వనమాట. ఈ బిజ్జలు లీకేజ్ అనేది మనకు కొంచెం సవాలండి శాంట్ వర్క్లో. అలాగే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇదిగోండి మనకి నాంగల్ టీ ప్లెయిన్ టీ వాడాం అక్కడ. సో డోర్ టీ యూజ్ చేస్తే మీకు ఆల్రెడీగా ఫిట్టింగ్స్లో చెప్పాను. ఫిట్టింగ్స్ సంబంధించిన 3 వీడియోలు అయితే ఉంటాయి. ఆ ఫిట్టింగ్స్లో డోర్ టీ వేయకుండా మనం ప్లెయిన్ టీ వేసి ఇలాగ క్లీనింగ్ పైప్ వేసుకున్నాం అనుకోండి, క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. క్లీనింగ్ పైప్ కొంతమంది కింద వేస్తారు. సో కింద అంటే మళ్ళీ మనం ఎప్పుడైనా మనకు స్టక్ అయినా చేయాల్సి వచ్చినా
కింద మనం నిచ్చెన వేసుకొని ఇంకోటి పట్టుకొని చేయాలంటే ఇబ్బంది అవుద్ది. సో ఇలా స్లాబ్ పైన వేసుకుంటే మనం లోన నడిపించిన టీకి దగ్గరగా ఉంటది. సో మనం చక్కగా పైన చేసుకుంటాకి అనువుగా ఉంటది అనమాట. సులువుగా ఉంటుంది వర్క్ చేసుకునేది. ఏమైనా క్లీనింగ్ చేయాల్సి వస్తే మనం డోర్ తీసి చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ డోర్ అనేది మనం వేసేటప్పుడు చెక్ చేసుకోవాలండి. డోర్లో వాచ్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. ఆ వాచ్ ఒకసారి ఏంటంటే తిన్నగా ఉండదు. దాన్ని మనం సరి చేసుకొని బిగించుకోవాలి టైట్గా. ఇప్పుడు వచ్చి మీకు చూడండి ఏం ఫిట్టింగ్స్ వాడామో. నార్మల్ అయితే అర్థమైందిగా మీకు. లోన్ ప్లెయిన్ టీ వేసి పైన క్లీనింగ్ పైప్ యూజ్ చేసాం అనమాట. సో ఇప్పుడు 2.5 చూడండి, మనకి 2.5 పైప్ అయితే నడిపించాము. అక్కడైతే ప్లెయిన్ టీ వాడాం. మనకు నాగల పక్కన డోర్ టీ అనేది కుదరదు అనమాట, అంత ప్లేస్ లేదు. ప్లెయిన్ టీ వాడి పైకి రన్ చేస్తున్నాం. సో దాన్ని మనం ఎలా కలిపాం చూడండి. పైన బాత్రూంలోంచి డోర్ టీ వేసి ఆ డోర్ టీ కింద ఎలబండి వేసి ఎల్బిన్ పక్కన మన క్లీనింగ్ పైప్ వాడాం. సో ఇప్పుడు కూడా మనకి ఎస్డబ్ల్యూ పైపుల్లో సాధ్యంత వరకు కప్పింగ్లో వాడండి. లేకపోతే అప్పుడు కాలు చిక్కించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదే మనకి కంచీళ్ళు అవుతాయి అంటే మనకి బాత్రూంలో ఫ్లోరింగ్లో కాంక్రీట్లో కంచెలు అయిపోయి పైపులు మట్టి ఇంకా మనం కప్లింగ్ వాడితేనే మంచిది, లీకేజ్ అవకాశం ఉండదన్నమాట. అలాగే మనకి వాస్తు ప్రకారంగా బాల్కనీ వాటర్ అనేది ఈశాన్యకు ఉండాలి టైల్స్ ఫ్లోరింగ్లో. అలాగే స్లాబ్ కూడా ఈశాన్యకే ఉంటుంది. చూడండి, ఇది మనం అక్కడ బాత్రూమ్ పైప్కి డోర్ టీ వేసి ఆ టీలోకి మనం బాల్కనీ పైప్ ఇచ్చాం అనమాట. చూడండి, కింద నాన్ ట్రాప్, స్లాబ్ కింద నాన్ ట్రాప్ ఉంటుంది, పైకేమో ఒక నాగల ముక్కు ఉంటుంది అన్నమాట. పైకి మీకు కింద కూడా చూపెడతాను. ఇంకోండి అలా నడిపిస్తాం మనం లైన్ వచ్చి. ఆ ముక్క ఎందుకు పెడతామంటే టైల్స్ ఫ్లోరింగ్లో టైల్స్ సున్నం మాల్ లాగుతారు బద్దకి. ఆ బద్ద లెవెల్కి ఆ సున్నం మాల్ లెవెల్కి పైపు కట్ చేసి దాని మీద జాలి పెట్టుకుంటారు అనమాట. అప్పుడు ఏంటంటే మనకి టైల్స్ ఫ్లోరింగ్ కింద మన ఈ శానిటరీ పైప్ అనేది నీట్గా ఉంటుంది. జాలి కింద చక్కగా మన పైప్ మీదే, మనం పెట్టిన పైప్ మీద జాలి ఉండడం జరుగుతుంది. దానివల్ల మనకి చూస్తే కూడా నీట్గా ఉంటుంది. లేదనుకోండి మనం మట్టంగా స్లాబ్లో పెట్టేసాం అనుకోండి, ఆ పైన 2 ఇంగలు టైల్స్ చేయడం జరుగుతుంది, లోన్ గలేజ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి మనం 2.5 ప్లెయిన్ టీ వాడాం కదా, దీని మీద డమ్మీ వేసేస్తాం. సో ప్రతి బాత్రూమ్ అవుట్లెట్ పాయింట్ కూడా ఇలాగే ప్లెయిన్ టీ వస్తుంది, దాని మీద డమ్మీ వేస్తాం. రేపు పొద్దున ఏమైనా మనకి స్టక్ అయినా డమ్మీ తీసుకొని క్లీన్ చేసుకుంటాకి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది మనకి లీకేజ్ పైప్ చూసారుగా మీరు. అది లీకేజ్ పైప్ను కూడా మనం అలా ఎల్బో వేసి ఇటువైపు ఈ 2 పైపుల మధ్య టీ వేసి కలపడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఎలివేషన్ దగ్గర మనకి పైపులు ఒక పక్కకు మనకి నడిపించాలన్నప్పుడు ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది అనమాట. సో అందుకే మీకు ఈ వీడియో చేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనం ఈ బాల్కనీలో ఈశాన్య మూల పాయింట్ ఇచ్చాం కదా, సో ఇది వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రివర్స్ వస్తున్నాం కదా, అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ బాత్రూంలో మనం లైన్లో కలుపుతున్నాం కాబట్టి వాటర్ స్పిట్ లెవెల్తో సహాయంతో మనం వాటర్ అనేది చూసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా మీరు. సో ఈ వీడియో అంటే ఒక పాయింట్ అనేది మిస్ అయింది అనమాట. స్ట్రైట్ లైన్ అనేది ఒక పక్క పెట్టేసాం కదా, సో మనకి ఎలివేషన్ లో చిరాకు లేకుండా, మనకి ఈ డిస్టర్బెన్స్ అనేది లేకుండా. సో మరి సైడ్ మనకి స్ట్రైట్ లైన్ అంటే పైన వచ్చినాయి కదా లైన్లు, మేము వారంట మనం సీలింగ్ లైన్ వేస్తాం, అవి ఎలా కవర్ చేయాలనే అనుమానం మీకు రావచ్చు. సో అవి ఏంటంటే మనకి ఇప్పుడు పోర్టుకోల్ అంటే మనకి వచ్చింది ఈ బాల్కనీలో యూపీసీ సీలింగ్ అనేది వచ్చేస్తామన్నమాట. ఆ సీలింగ్ లో ఈ పైప్ లైన్ కవర్ అయిపోతాయి. సో అందుకనే మనం ఏంటంటే ఆ పైన లైన్లు వేసాము, కింద మనం స్ట్రైట్ లైన్లు పక్క జరిపాం అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే దయచేసి లైక్ చేయండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియో రూపంలో అందజేస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.